మంచి ఎక్కడైతే మనం నిల్చున్నామో నేను చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నటువంటి ప్రదేశం. మా నాన్నగారు ఇక్కడ మా మేనత్త ఊరిది కేశరాజు యాదగిరి రంగారావు గారని వారు ఇక్కడ ఈ యొక్క ఊర్లో పెద్ద మనిషి. హనుమంతరావు గారు వకీలు ఇక్కడ, వారిద్దరు కూడా ఇప్పుడు లేరు. మరి అటువంటి ఒక ఊర్లో నేను ఇక్కడ శివాలయంలో పూజ చేసి ఖమ్మం జిల్లా పర్యటన, మా అత్తగారు ఒక జిల్లా కూడా ఇదే కాబట్టి ఈ యొక్క జిల్లాతో నాకు చాలా దగ్గర సంబంధం, ఆత్మీయ సంబంధం కూడా ఉంది. ఈరోజు ఇక్కడ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఖమ్మం జిల్లా ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కూడా ముగ్గురు మంత్రులతో ఈ యొక్క రాజకీయ ఒక ప్రాముఖ్యత చెందినటువంటి ఒక ఖమ్మం జిల్లాలో నేను రావడము, ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో నాంది పలకటానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడ రావడం జరిగింది. నా పర్యటన ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. నేను ఈరోజు నమ్ముతున్నాను ఖమ్మం జిల్లాలో కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ప్రజలు ఆలోచిస్తున్నారు బీజేపీకి ఓటేయాలని, బీజేపీకి దగ్గర రావాలని, బీజేపీ అధికారం రావాలని. కమ్యూనిస్టులు కూడా ఈరోజు చాలామంది కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నటువంటి ఒక నేపథ్యం మేము చూసాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసు పెట్టి, రాజకీయ పద్ధతుల మీద తప్పుడు కేసు పెట్టి, అప్పటి నుంచి ఇప్పుడు కూడా కేసులు మా మీద పెట్టినట్టు సందర్భంగా ఒక కార్యకర్త ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి ఒక ఈ ఖమ్మం జిల్లాలో నేను ఈరోజు ఖమ్మం జిల్లా కార్యకర్తలని, ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాలో రాబోయేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా, అది మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, పంచాయతీ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా, ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపియండి. తెలంగాణలో మార్పు చూడండి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఒక అభివృద్ధి చూడండి. ఖమ్మం జిల్లా అభివృద్ధి కేవలం ఆ అభివృద్ధి ఏదైతుందో బీజేపీతో అవుతుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. అనేక విషయాలు మన ఖమ్మం టౌన్లో రాజకీయ అంశాలను మాట్లాడతాను. కాబట్టి ఈ యొక్క స్వాగతానికి నేను కార్యకర్తలకు, కూసుమంచి ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్తాను.